ఏపీలో రాజకీయ సమీకరణాలు ఏ సమయంలోనైనా వేగంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు టీడీపీ పార్టీకి సొంత బలం ఉన్నప్పటికీ మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తుంది. మిత్రపక్షాలుగా ఉంటూనే ఎవరికి వారు ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వైసీపీకి భారీ ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఈ క్రమంలో వాళ్ళు మూడు పార్టీల్లోనూ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఇప్పటికీ అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు సాయం ప్రకటించింది కేంద్రం. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం నిధులు సమకూరుస్తామని చెప్పుకొస్తుంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంటుకు 11,443 కోట్లు మంజూరు చేసింది. దీంతో పాటు రైలు రవాణా ప్రాజెక్టులను సైతం మంజూరు చేస్తుంది కేంద్రం. ఇక కేంద్ర ప్రభుత్వం పట్ల ఏపీ ప్రజల్లో ఒక రకమైన సానుకూలత కనిపిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని చూస్తుంది బీజేపీ అధినాయకత్వం. మొన్న హోంమంత్రి అమిత్ షా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి ఉంటారనే టాక్ ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా ఏపీ బీజేపీ కార్యవర్గాన్ని సరికొత్తగా రూపొందించి నూతన అధ్యక్ష నియామకం చేపడతారని తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె పదవీ కాలం ఈ జూలైతో ముగియనుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి అధ్యక్షులను మార్చడం బీజేపీ ఆనవాయితీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన కార్యవర్గాలను మార్చుతారు. అందులో భాగంగా ఏపీకి సైతం నూతన అధ్యక్షుడు వస్తారని తెలుస్తుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైతం బీజేపీ విషయంలో సానుకూలంగా ఉన్నారు. ఆయనను బీజేపీలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రచారం నడుస్తుంది. అయితే ఆయన మాత్రం బీజేపీలో చేరే ఛాన్స్ కనిపించడం లేదు. ఓవైపు చిరంజీవితో స్నేహం కొనసాగిస్తూనే మరోవైపు కాపు సామాజిక వర్గానికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్నట్టుగా ప్రచారం నడుస్తుంది. అదే సమయంలో బీసీ వర్గానికి ఈసారి అధ్యక్ష పీఠం ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇక రాయలసీమకు ఛాన్స్ ఇస్తే మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వాస్తవానికి ఆ నియోజకవర్గం వైసీపీకి పెట్టని కోట.